Today is Sunday, 11th August 2024. మార్నింగ్ 4:15 అవుతుంది. మేము యాక్చువల్గా 3 o'clock లేసాం. 3 o'clock లేచి ఈ దేవుళ్ళందరికీ పూజ చేసుకొని ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో 4:30, 5 o'clock అట్లా బయలుదేరి మేము ఈరోజు ఒక డివోషనల్ టూర్కి వెళ్ళబోతున్నాం. మీరు కూడా మాట్లాడండి. డివోషనల్ టూర్ అంటే జోగులాంబ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని వస్తాం. ఇది గుళ్ళొకటి ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. మేము ఈరోజు డివోషనల్ టూర్లో మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం. మీరు కూడా రండి, హాయిగా దేవుళ్ళందరినీ చూసుద్దాం. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా గణేష్ని నమ్ముకుంటూ ఆయన దండం పెట్టుకుని వెళ్తాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీదేవి రెడీ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారు శ్రీదేవి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేము మంత్రాలయం వెళ్తున్నాము, జోగులాంబని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మాతో పాటు మీరు రండి, మీరు దర్శనం చేసుకుందాం. అంటే ముందు జోగులాంబ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని, శక్తిపీఠం ఉంది కదా అక్కడ, శక్తిపీఠం దర్శనం చేసుకొని అటు నుంచి మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని చూడడానికి వెళ్తున్నాం. రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళి ఆయనకి సేవలు చేయించుకోవడానికి, సేవ చేయడానికి, పల్లకి సేవ చేయడానికి వెళ్తున్నాం. సేవ స్వర్ణరథం ఓకే, స్వర్ణరథము స్వామివారికి సేవలు చేయడానికి మేము వెళ్తున్నాం. మీరు రండి మాతో, చూస్తూనే ఉండేయండి కిట్టా గణేష్ అండ్ సబ్స్క్రైబ్ కిట్టా గణేష్. ఇప్పుడు మనము మన యాదగిరి గారి ఇంటికి వెళ్దాము. ఆయనను కూడా పికప్ చేసుకొని వెళ్దాము. హాయ్ సార్, రండి ఎక్కండి. ఎక్కడ జోగులమ్మనా? జోగులమ్మ ఎక్కండి, తొందరగా ఎక్కండి. హాయ్, ఎక్కడ పోతున్నారు? మంత్రాలయం అండ్ జోగులాంబ టెంపుల్. ఆమె ఎక్కడ పోతుంది అడుగు. మీరు ఎక్కడ పోతున్నారు? జోగులాంబ మంత్రాలయం చూడడానికి పోతున్నాం అందరం. పొద్దున్నే బయలుదేరిండ్రా? 5:30కి. ముందు సీట్లో ఎవరో ఉన్నాడు, ఆయన పెద్ద ఆయన. ఎవరండి ఎడపోతున్నాండి? అది గారు మంత్రాలయం వెళ్తున్నామండి. పిల్గ్రిమేజ్. దేవుళ్ళ దర్శనం చేసుకొని హాయిగా పుణ్యాలంతా మూట కట్టుకొని తీసుకొచ్చేస్తాం, బ్యాగ్లో పెట్టుకొని. అందుకనే బ్యాగులు తీసుకున్నాను, 4 బ్యాగులు. ఒక్కొక్కళ్ళు ఒక బ్యాగ్ నింపుకొని వచ్చేస్తారు. అందరికి పంచేస్తాం, మాకొద్దు. అందుకే ఆడపుట్టుక పుట్టాను. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. టైంని ఎలా మనం స్పెండ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. కార్లో కూర్చున్నాం, హాయిగా నిద్రపోకుండా మన డ్రామా, రాబోయే నెక్స్ట్ డ్రామా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ కూర ఏముంటున్నావే అన్న పాపారావుకి తర్వాత అంటూ ఎన్ని వాతలు పెట్టావే, ఏమైందినా అమ్మ ఆడదాన్ని బతుకుని అందరికి అర్థమయ్యేలా ఎంత సులువుగా చెప్పావే కదా. కొన్ని మర్చిపోయావు, పురుళ్ళు పుణ్యాలు, ఇంకా ఎన్ని ఆడపడుచులు సేవలు, అత్తిట్ల ఆరళ్ళు. అవును రోయ్ అమ్మ, అయినా అత్త అయినా ఆడదానికి మామూలే. చారుపతి మళ్ళీ దండకం మొదలుపెట్టింది. ఏరా కాశీపతి వస్తాడన్నావు, ఇంకా రాలేదేంటి? మేము వచ్చిన కారు 3 సున్నాలు ఒక 4. పెబ్బేర్ అనే ఊర్లో ఆగాము, కాఫీ తాగి మళ్ళీ బయలుదేరుతాం. రాత్రి వర్షం పడింది, రోడ్లన్నీ కొంచెం తడిగా ఉంది. ఇక్కడ పెబ్బేర్లో కాఫీ తాగేసి బయలుదేరుతాం. చిన్న బ్రేక్ ఇచ్చాం పెబ్బేర్లో, కాఫీ తాగేసి మంచిగా టాబ్లెట్లు కూడా వేసుకోవాలి కదా కాఫీకి ముందు. ఇక్కడ కూడా వస్తుంది. మనం పెబ్బేరు ఊరు దాటి జోగులమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు జోగులమ్మ విదిన్ 1 hour వీళ్ళు ఇచ్చారు. జోగులమ్మ కృష్ణా రివర్ ఇది. జర్నీ చేసేటప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటూ పోతారు కదండి. వీళ్ళు చూడండి ఎంత నీట్గా ఫోజ్ ఇచ్చారు కదా. కొంచెం కిందికి వెళ్తే వాళ్ళ చేతుల్లో ఏమో చూడండి, అందరూ సెల్లు పెట్టుకొని, ఒకటి యూట్యూబ్ అంట, ఒకటి ఇన్స్టా రీల్స్ అంట. ఇది సెల్లు లేనిదే ప్రపంచం లేదు. కొంచెం సెల్లు వదిలేసి అప్పుడప్పుడు మాట్లాడుకుందామా? కిట్టా గణేష్ డ్రామా చూస్తుందంటే బాగుంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. సబ్స్క్రైబ్ చేయండి కిట్టా గణేష్. పర్వాలేదు, ఏం కాదు.
కిట్టా గణేష్ చూస్తూనే ఉండండి. ఇది జోగులాంబ స్టేషన్కి వచ్చాం. లెవెల్ క్రాసింగ్ మా రైల్వే గేటు, మా రైల్వే స్టేషన్ దాటాం. ఇప్పుడు ఊర్లోకి వెళ్దాం. జోగులాంబ ఆలంపూర్ సిటీలో జోగులాంబ దర్శనానికి కోసం వచ్చాం. ఇప్పుడు అక్కడ మనకు స్టార్టింగ్లోనే ఇది పెట్టారు, ఒక ఆర్చ్. లోపలికి వెళ్తే ఇంకా మనకు ఆర్చ్. చాలా తొందరగా వచ్చేసాడు, మంచిగా ట్రై చేస్తాడు. శ్రీదేవి మా డ్రైవర్ని పొగిడేస్తామండి. దేవేందర్ అని 5:30కి బయలుదేరి 9:30 లోపల టెంపుల్కి వచ్చాడంటే less than 4 అవర్స్లో వచ్చాడు. less than 4 అవర్స్ కరెక్ట్. less than 4 అవర్స్ వచ్చాడు. సూపర్. నడమధ్యలో హాఫ్ అవర్ బ్రేక్ కూడా ఇచ్చాంగా. జోగులాంబ టెంపుల్లో మనకు ఒక శక్తిపీఠం ఉంది అమ్మవారిది. జోగులాంబ వచ్చేసాం మనం. దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ దర్శనానికి లోపల కూడా ఫోటోలు తీసుకోవచ్చా సార్? లోపల కూడా ఫోటోలు తీసుకోవచ్చా? ఫోన్లు అయితే తీసుకోవచ్చు. జోగులాంబ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరి స్వామి గుడికి వచ్చేసాం. వచ్చారా జోగులాంబకి శ్రీదేవి? ఓకే, జోగులాంబ దేవస్థానం వచ్చేసాం. లోపలికి వెళ్దాం. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వస్తున్నాను. మీరు కూడా రండి, మీకు కూడా చూపిస్తాను జోగులాంబ టెంపుల్ లోపల పోయే దారి అంతా. వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు, గ్రూప్ ఫోటోలు తీసుకోండి. బాల బ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ. ఇది ఒక శక్తిపీఠం, దక్షిణ కాశీ ఆలంపూర్. వచ్చేసాం జోగులాంబ టెంపుల్కి. నేను, శ్రీదేవి, రావు గారు, వేదవతి నలుగురు వచ్చాం కార్ దిగాం. ఇప్పుడు లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి దేవుడిని హాయిగా దర్శనం చేసుకుందాం. పదండి. లోపలికి వచ్చాం, టెంపుల్ లోపలికి. ఇది జోగులాంబ టెంపుల్. ఇది 5th శక్తిపీఠం, 5వ శక్తిపీఠం ఆలంపూర్లో ఉంది జోగులాంబ దేవస్థానం. జోగులాంబ టెంపుల్ లోపలికి వచ్చాం. అందరు కాళ్ళు కడుక్కొని వస్తున్నారు, ఫెసిలిటీ హాయిగా. లోపలికి వెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంది. ఎంత పాత టెంపుల్, శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. మంచి వేప చెట్టు కూడా ఉంది హాయిగా. మొక్కుబడి అంతా చెల్లిస్తారు. వీళ్ళిద్దరు వచ్చారు. ఇది మెయిన్ అమ్మవారి టెంపుల్. మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. జోగులాంబ అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. అటుపక్క మనం ఎంట్రన్స్ వచ్చింది శివుడు గుడి అనమాట. ఇది మెయిన్ అమ్మవారి గోపురం ప్లస్ టెంపుల్. లోపలికి వెళ్తాం అనుకున్నాం. జై జోగులాంబ. లోపల ప్రాంగణంలో వచ్చాం. జై జోగులాంబ గుడిలోకి. ఇది మెయిన్ అమ్మవారు ఉండే ప్లేస్. మెయిన్ టెంపుల్లోకి వచ్చాం. ఇప్పుడు జోగులాంబ టెంపుల్లోకి వచ్చాము. ఇప్పుడు అమ్మవారు అక్కడ వెనుకున్నారు, దర్శనం చేసుకుంటాం. రావు గారు, వేదవతి గారు, ఇక్కడ నేను కూడా వచ్చాను ఇక్కడ. హాయ్. జోగులాంబ టెంపుల్లో వచ్చాము. టెంపుల్లో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు లోపల తీసుకెళ్ళి మంచి దర్శనం చేయించి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత చెప్పి మంచిగా ఇన్ఫ్లుయెన్షియల్ దర్శనం జరిగింది. విఐపి దర్శనం లోపల తీసుకెళ్ళాడు హాయిగా. అమ్మవారు చాలా బాగున్నారు. యాక్చువల్గా అమ్మగారు మంచి నాలుక బయట పెట్టి కనిపించే మొదటి అమ్మవారిని ఇంతవరకు నేను చూడలేదు అక్కడ. అలా జోగులాంబ చాలా పాత టెంపుల్, మంచి పవర్ఫుల్ టెంపుల్. అమ్మగారిని దండం పెట్టుకొని వచ్చాం మొత్తానికి. జై జోగులాంబ. శ్రీదేవి జోగులాంబ దర్శనం బాగా జరిగిందా? బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూసాను జోగులాంబ గుడిని. శక్తిపీఠం కదా, చాలా బాగుంది. అమ్మవారిని దగ్గరలో చూసాను, దగ్గరికి. సూపర్. ఇది 5వ శక్తిపీఠం, చాలా బాగుంది. చాలా మహిమ గల అమ్మవారు.
అందరినీ చల్లగా చూడమ్మా. యూట్యూబ్ చూసే వాళ్ళందరినీ చల్లగా చూడు. ఎప్పుడు నన్ను కూడా చల్లగా చూడు, నాతో పాటు వాళ్ళందరినీ చల్లగా చూడు. అమ్మవారి ధ్వజస్తంభం. జై జోగులాంబ. బయటకు వచ్చాము ఎంట్రన్స్లో. ఇక్కడ శివుడు ప్రతిమ, పెద్ద ప్రతిమ చేసి పెట్టారు. ఇంకా అది ఇనాగ్రేట్ కాలేదు, లేకపోతే శివుడు మొహం కనిపిస్తా ఉంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర హర మహాదేవ. ఓ మహాదేవ. ఇది జోగులాంబ టెంపుల్. ఇది జోగులాంబ టెంపుల్. లోపల అమ్మవారిని తీయలేదు, అయినా మీకు ఫోటో పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ దీంట్లో అమ్మవారి దగ్గర నుంచి చూడండి. అలంపూర్ జోగులాంబ తల్లి. అమ్మ అందరినీ కాపాడమ్మ తల్లి. ఓం నమ శివాయ. హాయిగా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. ఇప్పుడు అయ్యవారిని, శివుడిని కూడా చూద్దాం మనం. శివుడికి ముందు ఇక్కడ నవగ్రహ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, అలంపూర్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ అని రాసింది. ఇక్కడ నవగ్రహాలు ఉన్నట్టున్నాయి. ఇది కూడా చూద్దాం మనం పోయి. ఇది శ్రీదేవి అయితే సెల్ఫీలో ఉంటుంది, సెల్ఫీ తీస్తూ ఉంది. అదో మన ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. సారీ, నా ఫ్రెండ్. హాయ్. ఇస్మాయిల్ గ్రూప్ వాళ్ళంతా వచ్చిండ్రు. ఇస్మాయిల్ గ్రూప్, ఇస్మూల్ గ్రూప్. శ్రీదేవి సెల్ఫీ తీసుకుంటుంది, నేను వీడియో తీసుకుంటాను. శ్రీదేవి ఏమంటుందంటే అది వస్తుందండి అంటుంది. అంటే గోపురం కనిపిస్తుందని చెప్పడానికి. అది వస్తుందంటే నేను అనుకుంటా గోపురం కదిలి వస్తుందా అనుకున్నా. ఇలాగే ఉంటాయండి ఒక్కొక్కసారి మన మాటలే మనకు జోక్గా ఉంటాయి. ఇదే జోక్ అంటారు. అది వస్తుందనగా నేను చూస్తున్నా గోపురం కదిలి వస్తుందా అని. గోపురం కదిలి మనమే దాని దగ్గర పోవాలి. బ్యాక్గ్రౌండ్ సీన్ బాగుందంటావు అంతేనా? ఈ చెట్లు, అదే పచ్చదనం. నెక్స్ట్ డ్రామా వృక్షిత అని ఒక మంచి డ్రామా వేయబోతున్నాం. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్. అందులో మీకు వృక్షం పెంచాలనేది మనం అందరికీ నేర్పిస్తాం అన్నమాట. హాయ్ శ్రీదేవి గణేష్ సార్, మేము ఫ్యామిలీతో అందరం వచ్చాము. మా వారితో చక్కగా శ్రీదేవి సార్ ఇద్దరు దగ్గరుండి అమ్మవారి దర్శనం చేశారు. ఫుల్ హ్యాపీ అండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేని. మేము ఎంతటి వాళ్ళమమ్మా, అమ్మవారు రప్పించుకుంది. అంత అటెండెన్స్ వేయాల్సింది వాళ్ళు. మనకి అదృష్టం ఉంది కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఏ రోజు ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు. మాకు అది కార్తీక మాసంలో వేములు పడిందాం. లాస్ట్ ఇయర్ మనం కార్తీక మాసంలో వేములు వాడెళ్ళాం. ఇప్పుడు శ్రావణ మాసంలో జోగులాంబ దర్శనానికి వచ్చాం. ఇక్కడ బాగా రష్ ఉంది. కాకపోతే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల మనకు హాయిగా దర్శనం జరిగింది. సార్ వాళ్ళు మంచి చక్కగా మనకు దర్శనం చేయించారు. వడల ప్రసాదం సూపర్. మినపు వడలు తెచ్చారు. అమ్మవారి గుడిలో ఒక జాకెట్ పీసు, గాజులు ఇచ్చారు. శ్రీదేవి ఇక్కడే వేసేసుకుంటుంది. గుళ్ళో వచ్చారా? చిన్న కాజు. అది శ్రావణ మాసం అమ్మవారి దర్శనం ప్లస్ అమ్మవారి గాజులు హాయిగా వేసుకుంటే సంతోషంగా వేసుకోమ్మా. నేనైతే వడలు తింటున్నానండి. మినప వడ చాలా ఘాటుగా, కారంగా ఉంది. చాలా పాత గుడి, కానీ విశిష్టమైన గుడి, చూడవలసిన గుడి. హాయిగా ఇది శివుడి గుడి. ఇక్కడ నందీశ్వరుడు కనిపిస్తున్నాడు మనకి. లోపల శివుడు కూడా ఉన్నాడు హాయిగా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంభో శంకర హర మహాదేవ. శంభో శంకర హర మహాదేవ. శివయ్య గుడికి వచ్చాం. ఇక్కడ ఒక మహా విగ్రహం ఉంది. చూడండి, మెల్లగా చూడండి, చూస్తూనే ఉండండి, భయపడకండి. జై శివ.
ఎవరైనా గరుడా? రావణాసురుడా? ఓకే, గరుడ వాహనం కాదు, రావణాసురుడు. చూసారా? అందుకనే మనకంటే మన ఆడవాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. దశకంఠుడు అమ్మవారిని ఎలా మట్టితో లేపుకున్న ఇది సీన్ అనమాట. ఇది 10 చేతులు 10 పెట్టుకుని దశకంఠుడు మీ ముందుకు నిలబడ్డాడు. చూడండి, మనం ఇలాంటి పిక్చర్స్ అన్ని చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఇది విగ్రహం, యాక్చువల్గా ఒక మంచి కాపర్ విగ్రహం. ఇదంతా ఊరేగింపు తీసుకెళ్ళేటప్పటికి యూజ్ చేసే విగ్రహాలు అనుకుంటా. చాలా బాగుంది. ఇక్కడ ఏనుగు, గుర్రము, సూర్య భగవానుడు వెనక, అక్కడ నెమలి వాహనం, అంత బాగుంది. శివుడి పేరు బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం, శివుడు ఆలయం ఇది. ఈ జోగులాంబ టెంపుల్లో శివుడిని బాల బ్రహ్మేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇది శివుడి ధ్వజస్తంభం. ఒత్తులు వెలిగించేది కూడా శివాలయం ఆకారం, శివలింగం ఆకారంలో ఉంది. ఒత్తులు వెలిగించేది కూడా. ఓహో, ఈ ఒత్తులు వెలిగించేది కూడా శివలింగం ఆకారంలో ఉంది. అన్ని ఒత్తులు వెలిగిస్తే మనకు శివుడు కనపడతాడు. నో ప్రాబ్లం, ఆ శివుడు నన్ను కాపాడతాడు. ఏ డేంజర్ అయినా నాకంటే ముందు శివుడు ఉంటాడు నన్ను కాపాడడానికి. మా వినాయకుడు, పసుపు వినాయకుడు, హాయిగా పసుపు వినాయకుడు. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చాలా ఉగ్రరూపం దాల్చి అమ్మవారు చెడును నశించాలంటే అమ్మవారు ఉగ్ర రూపం దాల్చాల్సిందే. ఓ చేత కత్తి, ఓ చేత కడప, అమ్మవారు అన్నం గిన్నె, సింహవాహనం. చాలా బాగున్నారు అమ్మవారు. జై హనుమాన్, జై హనుమాన్. ఎందుకు వచ్చేసాడు? జై హనుమాన్. ఇది సీతారాముల వారి భాగవతారా, సూపర్. ఇది సీతారాములు వారి ఆలయం. గోవింద 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 గోవింద. వేణుగోపాల స్వామి, జయ గోవింద గోవింద. జోగులాంబ అమ్మవారు. ఈరోజు వండర్ఫుల్ దర్శనం జరిగింది, అమ్మవారి దర్శనం. మీకు కూడా ఈ వీడియో ద్వారా మీకు కూడా దర్శనం చేపిస్తాను. అందరూ హ్యాపీగా చల్లగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నాను. చాలా బాగా జరిగింది అమ్మవారి దర్శనం. సూపర్. చాలా బాగా జరిగిందండి అమ్మవారి దర్శనం. జోగులాంబని చాలా మంచిగా దర్శించుకున్నాము. జై జోగులాంబ తల్లి, అందరినీ చల్లగా చూడండి. హాయ్, జోగులాంబ టెంపుల్ బయటి ఆవరణ చూస్తున్నాము. అది మన మెయిన్ కలర్ఫుల్ గోపురం ఉన్నది జోగులాంబ టెంపుల్ది. గోపురం ఇందాక వెళ్ళి చూసాం మనం. ఇక్కడ పక్కన శివుడి గోపురం ఇది. ఇదంతా టోటల్ ప్రాంగణం జోగులాంబది. ఇటు నుంచి మీరు వెనక్కి వస్తే ఇక్కడ మీకు తుంగభద్ర కృష్ణ సంగమం నది ఇది. ఈ మధ్య వర్షం బాగా పడింది కదా, ఫుల్గా వాటర్ ఉందన్నమాట. సో ఇక్కడ స్విమ్మర్స్ అంతా స్విమ్మింగ్ చేసుకుంటున్నారు. టోటల్ అక్కడ బ్రిడ్జ్ నుంచి వాటర్ ఇలా వస్తుంది. అదే దూకండి రా భయ్, మిమ్మల్ని చూస్తాం మేము. ఆపేశారు వాళ్ళు, ఇంతసేపు దూకారు, ఇప్పుడు ఆపేశారు. భక్తులు చాలామంది ఉన్నారు. అమ్మ గోమాత దర్శనం చేసుకోండి. గోమాత దర్శనం, అమ్మలు గోమాత దర్శనం. మా ఇంటి దగ్గర చాలా గోమాతలు ఉన్నారండి. రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా 2-3 గోమాతలు నాకు కనిపిస్తారు. అదొక మంచి సూచికం అనమాట. గోమాత దర్శనం చేసుకొని అమ్మ తల్లి దీవెన చేయమ్మా అంటే భలే మనకు అదృష్టం కలిసి వస్తుంది అనమాట. అక్కడ ఏంటి సౌండ్ అని మీకు అర్థం కాలేదు కదా, గబ్బిలాలు సౌండ్ ఇస్తున్నాయి. ఆ విధంగా జోగులాంబ దర్శనం చాలా బాగా జరిగింది. అమ్మవారి తల్లి, అమ్మ తల్లి అందరినీ చల్లగా చూడుతుంది. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి మనం ఎక్కడ పోతున్నాం అంటే ఇప్పుడు మంత్రాలయం పోతాం. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామిని చూసుకొని రాత్రికో తెల్లారికో బయలుదేరి మళ్ళీ మన హైదరాబాద్కి ప్రస్థానం అవుతాం. హైదరాబాద్కి చేరుకుంటాం. రాఘవేంద్ర స్వామి చూపు చల్లని యాక్చువల్లీ మేము శివుడి గుడి దగ్గర బండి పెట్టాం కాబట్టి మళ్ళీ శివుడి గుడి దగ్గరికి వచ్చాం. ఇటు నుంచి అటు పోతే జోగులాంబ టెంపుల్ అనమాట. రోడ్కి ఇటు అటు పక్కన టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి హాయిగా దర్శనం చేసుకున్నాం. చూస్తూనే ఉండండి కిట్టా గణేష్.
మంచి మంచి పాటల కోసం, మంచి మంచి డ్రామాల కోసం, మంచి మంచి వంటకాల కోసం, ఇట్లా మంచి మంచి టెంపుల్స్ విజిట్ యాజ్ వెల్ యాజ్ ఎనీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా ఇందులో పెడుతున్నాను. ఇంకా షార్ట్లీ ట్యూటోరియల్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ 4 మెట్లు ఎక్కేశాను కాబట్టి ఆ 4 మెట్ల గురించి బాగా నాకు తెలుసు కాబట్టి చెప్పేస్తాను. మనం మంత్రాలయం దగ్గర తుంగభద్ర నది మీద ఉన్నాం. ఇప్పుడు తుంగభద్ర నది మీద బ్రిడ్జ్ మీద ఉన్నాం. హాయిగా తుంగభద్ర చూద్దాం మనం. ఫుల్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్. ఎందుకంటే ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి కదా, ఎక్కడ చూసినా నీళ్ళు 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 కానీ నీరు రోడ్డు కూడా దాదాం మనం మెల్లగా. రోడ్డు దాటి ఇటు కూడా వద్దాం, ఇటు కూడా చూద్దాం. అమ్మో వాటర్ మస్తుందే. తుంగభద్ర అనేది ఇది రివర్ తుంగభద్ర. వేర్ ఆన్ ది వే జోగులాంబ నుంచి మనం మంత్రాలయం పోయే దారిలో ఉన్నాం. ఇక్కడ తుంగభద్ర నది విడపడగానే ఈ బ్రిడ్జ్, ఈ వాతావరణం బాగుంటుందని ఆగిపోయి దిగేసాం. గణేష్ గారు చూడండి, అక్కడ తుంగభద్ర నదిని షూట్ చేస్తున్నారు. ఇది మేము మంత్రాలయం వచ్చాము. జోగులాంబ దర్శనం బాగా జరిగింది. అదైన తర్వాత ఇక్కడికి వచ్చేసాం. మేము పక్కన కార్ అబ్బాయి నడికి మేము ఇక్కడ సైడ్ ఆపిస్తాము. మా ఫ్రెండ్ వేదవతి అని వచ్చింది, నేను ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అండి, కారు అబ్బాయి ఇట్లా వచ్చాము. హాయ్, తుంగభద్ర నది వైపు వచ్చాం. మంత్రాలయం పోయే దారిలో ఇంకొక 15 కిలోమీటర్లు మంత్రాలయం వస్తుంది. సో దాని ముందు మనం మంత్రాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉందని తెలుసు కదా. సో తుంగభద్ర నది మీద డ్యామ్ మీద ఉన్నాము. డ్యామ్ మీద వెళ్తున్నాం. ఇంకా ఇలా వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. ఇటు మా కారు ఉంది చూడండి. మా కారు అందరికీ వచ్చిన బ్రేక్ అనమాట, 10 నిమిషాలు. కానీ రోడ్ కొంచెం బాగాలేదు. జోగులాంబ నుంచి మంత్రాలయం పోయే రోడ్డు అస్సలు చాలా గతుకులు అంటే గతుకులు, చాలా గతుకులు. రోడ్ యాక్చువల్ సర్వీస్ రోడ్ అనుకుంటుంది కాబట్టి చాలా గతుకులు ఉన్నాయి. ఇప్పటికీ మంచి రోడ్ చూసాం. బ్రిడ్జ్ మీద మంచి రోడ్ చూడగానే మా డ్రైవర్ కూడా వేగంగా పోతుంటే ఆగు, నేను ఒక్కసారి ఆగు, తుంగభద్ర నది తీసి మా వాళ్ళకి చూపిస్తామని చెప్పేసి ఆగనమాట. హాయ్, చూసారా ఇలా ట్విస్ట్ చేసేసి కరువుగా తీసేసి వీడియోగ్రాఫర్ అయిపోయింది దానికి. చాలా బాగుంది చూడండి, ఆ వ్యూ చాలా బాగుంది. ఇంకా తుంగభద్ర అన్నది తుంగభద్ర రివర్ పైకి చూపించి ఒక పక్క ఎండ, ఒక పక్క క్లౌడీ, ఒక పక్క గాలి. ఎంత బాగుందంటే సూపర్ ఉంది క్లైమేట్. ఎంత చాలా చాలా బాగుంది. పైగా ఇక్కడ మేము బ్రిడ్జ్ సైడ్ నిలబడి ఉన్నాము. ఈ ఆనందాన్ని అనుభవించాల్సిందే. అంత బాగుంది ఈ క్లైమేట్. చూడండి, సడన్గా ఎండ వచ్చేసింది, తర్వాత క్లౌడ్స్ వచ్చేసాయి, తర్వాత గాలి వచ్చేసింది. అంత బాగుంది. సూపర్. హాయ్, చూసారా గాలి వస్తుంది. ఇలా ట్విస్ట్ చేసేసి కరువుగా తీసేసి వీడియోగ్రాఫర్ అయిపోయింది దానికి. చాలా బాగుంది చూడండి, ఆ వ్యూ చాలా బాగుంది. ఇంకా తుంగభద్ర అన్నది తుంగభద్ర రివర్ పైకి చూపించి ఒక పక్క ఎండ, ఒక పక్క క్లౌడీ, ఒక పక్క గాలి. ఎంత బాగుందంటే సూపర్ ఉంది క్లైమేట్. చాలా చాలా బాగుంది. పైగా ఇక్కడ మేము బ్రిడ్జ్ సైడ్ నిలబడి ఉన్నాము. ఈ ఆనందాన్ని అనుభవించాల్సిందే. అంత బాగుంది ఈ క్లైమేట్. చూడండి, సడన్గా ఎండ వచ్చేసింది, తర్వాత క్లౌడ్స్ వచ్చేసాయి, తర్వాత గాలి వచ్చేసింది. అంత బాగుంది. సూపర్. హాయ్, బాగుందా? పోటీ ఒకటి శ్రీదేవి తీస్తే మరి 2 ఇద్దరు ఛానల్ ఉన్నప్పుడు ఆమె ఒకటి తీస్తే నేను వీడియో అలా కదా. ఆయన చూడు, నాకు కింద మనం చూడడానికి మేఘాల్లో చాలా బాగుంది. సినిమాలో తీసినట్టు ఉంటుంది. పక్కన ఎండ వచ్చేస్తుందండి, సడన్ గా మేఘాలు సినిమాలో చూసినట్టు సూపర్. ఇక్కడ నేను తీస్తున్నా కదా మన ఆధార్లో చూడు. రామేశ్వరం వెళ్ళాం కదండి, అక్కడ కూడా ఇదే రామన్ బ్రిడ్జ్ మీద
రామేశ్వరం పోయినాము, అప్పుడు కూడా బాగుంది. ఇట్లా పాపర్ నుంచి కూడా అలానే ఉంది. ధనుష్ కోటి కూడా వెళ్ళాము. ధనుష్ కోటి మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది. ధనుష్ కోటి వెళ్ళిన వీడియో కూడా ఉంది. ఫుల్ ఎంజాయ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. చూస్తూనే ఉండాలి. కిట్టాక